హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అందరి న్యూస్. నేను మీ మహేష్. అయితే కొత్త సంవత్సరం వస్తుంది ఇక పాత సంవత్సరం పోతుంది. ఇక 2023 డిసెంబర్ 31కి దండం పెట్టి 2024లో పోదాం అనుకుంటారు. అయితే 31 తారీఖు ఇక 31st నైట్ డిసెంబర్ ఫుల్ జోర్దార్ తాగొద్దాం అనుకుంటే ఇగో ఇట్లా అవుతుంది. పోలీసు వాళ్ళు చూడు రెడీగా ఉన్నారు, వలేసి పట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇగో ఇట్లా చూసిరా, ఇగో ఇట్లుంటుంది. ఇక జర మందుబాబులు జర జాగ్రత్త ఉండాలని చెప్పి పొద్దుగాల నుంచి కూడా గవర్నమెంటు, పోలీసులు, ఓ పక్క సోషల్ మీడియాలో, టీవీలలో అన్నిట్లలో జోరుదారుగా చెప్తూనే ఉంది. కాకపోతే చాలామంది కూడా ఎంత అవేర్నెస్ చేసినా కానీ గవర్నమెంటు, ఒక పక్క పోలీసులు ఎంత చెప్పినా కూడా మందుబాబులు మాత్రం అసలు వీళ్ళెంత, వీళ్ళతో పనేంది, వీళ్ళతో లెక్కేంది అన్నట్టుగా ఎవ్వరు అయితే తాగి అయితే ఖతర్నాక్ వస్తుర్రు, దొరుకుతురు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం ఇప్పటి వరకు సుమారు ఒక 25 బండ్లు దొరికినాయి. అయితే తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గాంజా ప్యాకెట్తో సహా ఒక యువకుడు ఇప్పుడే దొరకడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మేము మీకు చూపిస్తాము. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చూడండి ఎట్లా చేస్తారో. చూడండి ఒకసారి. ఈ 31 నైట్ ఎంజాయ్ చేద్దామని అనుకునేటోళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉంటుంది, ఇగో ఈ రకంగా ఆపి ఇగో ఇట్లా చెక్ చేస్తారు. ఇక తాగి వచ్చిర్రే అనుకో, ఇక ఉన్నది గోస, ఇక బండి ఇవ్వాలి, ఇక పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినాలి. కాబట్టి 31 డిసెంబరు ఎంజాయ్ చేద్దాం, మళ్ళా తర్వాత మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఒక పక్క ఎంత అవేర్నెస్ తీసుకొచ్చిన గవర్నమెంటు, పోలీసులు, సోషల్ మీడియా, టీవీలలో 31 నైట్ కనుక తాగి ఊగితే కనుక తాట తీస్తామని చెప్పి పోలీసులు వార్నింగ్ ఇచ్చినా కూడా కొంతమంది మాత్రం తమ బుద్ధిని మార్చుకునేటువంటి పరిస్థితే లేదన్నట్టుగా చూపిస్తున్నారు. అయితే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక 10,000 రూపాయల 10,000 అక్కడ చూడరు వెనక ఒక్కసారి గడ్జుడు అగ్గో అట్లుంటుంది. అయితే 10,000 రూపాయలకు సంబంధించి జరిమానా, 6 నెలల జైలు శిక్ష అని చెప్పినా కూడా ఏం మీతో లెక్కే లేదు మాకు అన్నట్టుగా పోలీసులను సైతము అసలు లెక్క చేయకుండా మందుబాబులు మాత్రం తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. నాచారం క్రాస్ రోడ్ వద్ద మనం ఒకసారి ఉన్నాము. ఒకసారి అక్కడ విజువల్ చూడండి, ఒక్కసారి అక్కడ చూడండి. అగో తీసుకోండి అట్లాంటి. అయితే ఈ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఒకవేళ తాగి తందనాలు ఆడితే మాత్రం పక్కా బండి తీసుకొని పక్కకు తీసుకొచ్చుడే వాళ్ళని. ఇక రేపు పొద్దుగాల షురు ఏదున్నా సరే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే సంతోషంగా ఉండాలి, కానీ తాగి రోడ్ల మీద ఊగుడేందని చెప్పేసి అనుకుంటారు. అయితే 31 నైట్ ఎంజాయ్ చేద్దాం, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో అనుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళందరికీ కూడా ఏమైపోతుంది అంటే వస్తాడు మా అన్నయ్యనో, మా బ్రదరో, లేకపోతే మా ఆయననో అని చెప్పి అనుకునేటోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక గోస ఏంటంటే ఈయన తాగి వచ్చినానుకో, ఈ మొగోడు రోడ్డు మీద దొరికితే ఇక ఉన్నది గోస. ఇక ఇంటికి పోయిన తర్వాత ఇక అది ఎప్పటికీ గుర్తుండేటువంటిదే. చాలామంది కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రం వాళ్ళు స్పీడ్గా వాళ్ళని దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ దాటే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి చూడండి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లయితుంది, అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది. ఒకసారి 5 నెంబర్లు లాస్ట్ సెకండ్ లో నీకే ఇబ్బంది అవుతుంది చెప్తున్నా. అరే ఊదండి అన్న, ఒకటి ఏం చేస్తావు ఎవరికి కార్పొరేట్ తర్వాత మాట్లాడేది ఫస్ట్ ఊదేకి మాట్లాడరు. 1 2 3 ఆపొద్దు. 5 నెంబర్లు కంటిన్యూగా 5 సెకండ్స్ సార్ 5 కౌంట్ చేస్తున్నాను. అన్న అవన్నీ ఉంటుంది, నేనే ఉంటాను నేనే ఉంటాను కానీ తమ్ముడు నేను హలో ఊదామంటు ఊదినాక ఫోన్ ఇవ్వమన్నా. ఫోన్ ఇట్లా పట్టుకోమ్మా అన్న, ఫోన్ ఊదితే ఇస్తాను. ఎందుకు నువ్వు ఎవరితో పడతాతో మాట్లాడదు, ఎవరితో కాదు, ఫోన్ ఇస్తాను సార్. మీరు ఊదినాక కాల్ చేయండి సార్.
కృష్ణ మాట్లాడే ఒకసారి కడియకు మాట్లాడడం కట్ చేయాలని చెప్పి ఫస్ట్ మాట్లాడకపోతే. హలో చెప్పండి. ఏంటండి ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండు, ఆల్కహాల్ కండక్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయాలి ఫస్ట్ అతనికి ఎంత వచ్చింది తెలియదు. నా ఫోనే ఈ వాళ్ళు గన్ మ్యాన్ అవుతుంది, బొంతరామ గన్ మ్యాన్ అవుతుంది, రామనాయుడు గన్ మ్యాన్ అవుతుంది. ఊదమన్నప్పుడు ఊదాల్సింది అంతే. మీరు ఫోన్ ఊతిస్తారు, లేదంటే మేము ఇంకో కేసు పెడతాం. లాంటి మాకు డ్యూటీకి అవటంగా కలుస్తాం. ఊదు ఊదు అరే ఊదాను, ఏమవుతున్నావు? 4 సెకండ్లు ఊదానికి. అరే ఏమైంది? కట్ చేయవా? ఫోన్ కట్ ఫోనే అండి. మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. మాట్లాడుతున్నా కదా ఇప్పుడు. చెప్పు, ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను చెప్పు. ఏందాడు? ఊదు. అరే ఊదు అన్నయ్య, అట్లా సార్ ఊదట్లేదు సార్. ఎంతసేపు అమ్మ ఊతున్నా కదా, ఫోన్ మాట్లాడతలేదు. మీరు ఏం మాట్లాడతారు? ఎట్లా అండి నిమిషం కూడా ఒకట్లేదా? సెకండ్ కూడా సార్ ఊతున్నా సార్. నీళ్ళు అదంతా అది ఊసుకుంటాడు బయట. పాన్ తింటున్నా, ఊతున్నా, ఆయన కూడా పట్టించుకోలేదు. ఒకసారి ఊదికిచ్చు లాస్ట్. ఊదినా కదా మేడం. ఇప్పుడు నేను దాగిన ఏం లేదు మేడం ఇక్కడ. వాళ్ళ ఆనర్ వాళ్ళు వచ్చారా? ఇతను జీప్ ఎక్కించుకోండి, రాసుకోండి కొంచెం. ఇంకో ఊతున్నా సార్. మాట్లాడతాం. మాట్లాడతా 5 నెంబర్ లేదు. నేను ఇస్తా, ఫోన్ ఇస్తా. ఊదేక నేను ఇస్తలే. 5 సెకండ్లు ఒకసారి మా ఫోన్ మాట్లాడాలి. ఊదండి ఫస్ట్. ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతుంటారు సార్. మాట్లాడతాను. ఎవరికి ఎవరు కొట్టినాం? ఇలా ఇందులో ఉందిగా, మాట్లాడండి. డైల్ కాల్కి చేస్తాను. మాట్లాడండి. అశోక్ అన్న ఎవరు కాలే మాట్లాడక మాట్లాడండి. మరి ఎందుకు అన్న టెన్షన్? బండి ఇక్కడ మాట్లాడండి. నేను ఎడిపోతా, బండి ఇక్కడ సిపి గారు వస్తారు. అన్న నేను పోతాను, బండి పెట్టుకో. ఆయన ఏంటంటే ఇంతకు రాముడు ఏంటంటే ఇంతకు ఊతారా లేదు? ఇంత చూస్తాను. ఊదుమని చూస్తున్నారా ప్రజలారా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూడు. ఊదమంటే ఇక నేను ఊదనా, నేను ఊదుతున్నా కదా అని చెప్పేసేమో ఆయన. వీళ్ళేమో ఊదుమని. ఈ ఊదుడు ఎక్కడిది? ఊదు నేను ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఒక చూడు బండి ఎట్లా మాట్లాడుతుంది. బండి తీసుకుంటా తీసుకోబన్నా. ఫోన్ చెప్పి అన్న నేను పోతలేదు. పోదు ఇక్కడ పోదు అక్కని. నేను మాట్లాడుతున్నా. ఇక్కడ పోదు అక్కని. సార్ సీఏ గారు మాట్లాడతారు. 31 డిసెంబర్ సంబరాలు చూడండి. సంబరాలు అంబరాన్ని అంటున్నాయండి. ఫోన్ చేసిన నేను అన్న ఆగే అరే ఆగన్నా, నేను ఫోన్ మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచోవా బాబు? నువ్వు మీ ఫ్రెండేనా? మరి ఊదమనొచ్చు కదా, 2 నిమిషాలు బాడీ పోదురు. సతాయిస్తున్నావు. ఊదు 2 నిమిషాలు. అదేం కాదు కానీ ఒకసారి మాట్లాడుతున్నా కదా ఇక్కడ. కానీ అదగానే ఫోన్ మరి ఊదు. నువ్వు ఊదు. మరి ఊరితే నీకు ఇస్తాం. ఊదకంటే ఏం చేయాలి? మాట్లాడుతున్నాడు. అసలు ఊదినాక ఎంతసేపు మాట్లాడుకో బాబు. మాట్లాడకపోయామే. అరే నీకు అన్న మంచిగా చెప్తున్నాము. ఊదు ఏం చెప్తున్నాము? మిషన్ ఆగిపోతుంది అక్కడ చెక్ చేయడం. చేసుకోరే అయిపోతే మేము వెళ్ళిపోతాం. నేను ఉంటా. నువ్వు ఉంటా కదా, చెక్ చేయాలి కదా.
5 సెకండ్లు కదా ఎంత వచ్చిందో చూడాలి. రాకపోతే అరే రాకపోతే పంపించేస్తాం బాబు. బయట చూసుకోండి మీరు. రాకపోతే పంపించేస్తాం. ఎటు పోతున్నాయి అన్న? ఎటు పోతే ఊరంతా తిరుగుతున్నావా? ఇన్నే ఉంటానే ఏమడకు ఇక్కడ లేవాడు. అయితే వస్తలేదు. మాట్లాడు, ఎంతగా మాట్లాడు. అదే అంటుండ్రు వాళ్ళు. అదే సార్ మాట్లాడతా అంటే మళ్ళీ మాట్లాడతలేదు వీళ్ళు. మాట్లాడతాను సార్, మాట్లాడుకో. అదే గన్మెన్ అంటే ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ ఒకసారి మాట్లాడండి. మా హలో, కృష్ణనా? కృష్ణనా? మీరు ఎక్కడ ఇంతకు? నువ్వు ఎవరు గన్మ్యాన్ అంటే ఏఆరా లేక ప్రైవేట్ పర్సన్ ఎవరు ఇంతకు? ఇక్కడ ఏవింగ్ బొంతురామోహన్ సార్కి నువ్వు గన్మ్యాన్ బాబు. నువ్వు ఏ యూనిట్? రాచకొండనా, సైబరాబాదా, హైదరాబాదా? ఒకసారి ఇన్స్పెక్టర్ సార్తో మాట్లాడు. గన్మ్యాన్ అంటే సార్, ఎవరో గన్మ్యాన్ అంటే సార్. బ్రదర్ ఊదమనండి అమ్మా, ఊదేకనే మాట్లాడాలి కదా. నువ్వు గన్మ్యాన్ అయితే ఓకే, ఊదమనండి అమ్మా. కృష్ణ అంటే ఎవరు? 5 సెకండ్లు అంటే 5 సెకండ్లు. 5 నెంబర్ లెక్క పెడతా అంతే. రావట్లేదు, సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మాట్లాడతా 1 అని. రావట్లే. అష్ట కళలో కళ చూపించేస్తున్నావు మాకు. రావట్లే బయటికి. కొద్ది లోన పెట్టు. బయటికి, లోనకి కాదు, బయటకు వదాలి. బయటకు రావట్లే, మళ్ళీ ఆగిపోయింది. రావట్లే. ఈసారి పూస్తాడు చూడు. ఊదు. రావట్లే, సౌండ్ వస్తుంది. ఏమిత్తి వచ్చింది? వచ్చిందంటు ఏం రాదు. పైపు తీసుకురాపో, మన లోపు చూపిస్తాయి. 2 పైపులు తీసుకురాపో. పిఎస్ కదా చిన్న ఇక్కడ మాట్లాడు. నువ్వు వదలేదనుకో బ్లడ్ తీసి హాస్పిటల్ తీసుకెళ్తా. అది తీసుకురా. రికవర్ లేకపోతే రాండి. రికవర్ అన్న పెట్రోల్ మొబైల్ తీసుకురా. ఇలా మీద ఇంకోటి ఎక్కిస్తుంది. అలాగే అలాగే 5 సెకండ్లు. 1 2 3 అంట. అయిపోయింది. మళ్ళీ 5 నెంబర్. రెండో కాడ ఆపిరండి. 5 నెంబర్ కాడ రావాలి. రావట్లే, ఒకటి కూడా రాలే. నేను చూపియాలా? నాకు కార్ వచ్చేసి కంటిన్యూగా ఏమొచ్చింది? 0 వచ్చిందా? తీసిపోదు కదా. వచ్చింది, కార్ వచ్చింది లేక అయిపోయింది. మళ్ళీ రావట్లేక 0 మళ్ళీ. నేను చెప్తా. ఇప్పుడు లోపల పెట్టు. ఇప్పుడు నువ్వు సరిగా పని సార్ కాదు, అవి వాడకు. కరెక్ట్ అంతే. అది కంటిన్యూ అయ్యి వేరు. నువ్వు ఎట్లా ఇస్తే ఇక్కడ చూడు. ఎంతసేపు ఇచ్చాను గాలి? 5 సెకండ్స్. ఊదు 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 ఊదు. ఏమైంది? ఏం ఊదుతున్నావు? ఎంత వచ్చిందంటున్నావు? ఊదు, సరిగ్గా ఊదు. ఊదు. అరే భాई साहब सीधा फूको जी అంటే కానీ చక్కగా ఊదు అని అడుగుతున్నా. ఎందుకు చెప్పాలి?
ఏం మత్తలేదు లాస్ట్ అయిపోయి ఊదు 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 నేను ఊదు ఊదు అంటూనే ఉంటా అప్పుడు ఆ కూర్తాడు ఒక్క నిమిషం కూర్తాడు జర అంత అడ్వాన్స్ వద్దు కాక జర స్లో ఊదు 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 ఏమైంది నువ్వు బయటకే ఇస్తాను ఏమి తాను జర సరిపోదు ఊదు 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 ఇదో ఎంతసేపు ఇచ్చావు నీకు అంత మొసత నాకు ఎందుకు రాదు మళ్ళీ ఇంత బొత్తున్నది ఇంత బొసత అంత బొత్తున్నది ఇంత బొసత మరి ఇంత లేపు వచ్చినప్పుడు ఇంత ముసేందుకు రాదు నీకు అమ్మో ఊదు 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 ఏమైంది స్వామి ఇంతమంది నీ కోసం 100 మంది వెయిట్ చేస్తారు ఇక్కడ వీళ్ళంతా మన ప్రేక్షకులే ఈ ఫోన్ చేసినా కూడా అవుతున్నారు పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడారు ఇంతమందికి ఫోన్ చేస్తారు చెయ్యి చేసినావు ఊదు 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 అన్ని నాటకాలు చేయకు మంచిది కాదు పద్ధతి అది అదే ఊతానే ఏమొస్తావు నీ ముఖం మొత్తున్నావు చూపెట్టాలా నేను చూపెట్టలేదు సార్ ఆల్రెడీ మరి ఇంకేం కావాలి ఈ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ ఆ ఫోన్ చూసావా బాబు నీ వాడికి ఫోన్ నా స్విచ్ ఆఫ్ అయింది కృష్ణ వచ్చాడు వేస్తాడు కృష్ణ అలా కానిస్టేబుల్ ఆయన ఇట్లా ఎక్కువ తక్కువ అయితే ఆయనకు ఎఫెక్ట్ అవుతాడు ఆయన యూనిట్ పెడతాం రిపోర్ట్ మరి ఏం చేస్తాం ఊదు 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 అరే ఊదు 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 కూర్చోకే అమ్మ ఊదు కూర్చుకోతున్నా అది కూర్చోకే అమ్మ ఊదు కూర్చుకోతున్నా అది సరే ఊదు 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 అరే పన్ను ఓపెన్ చేయా బాబు ఇట్లా పన్ను పడితే పన్ను ఓపెన్ చేసినా కదా ఇప్పుడు మళ్ళీ ఆపుతాను మరి మొత్తం దాన్ని వచ్చారు చూపిస్తాను వీళ్ళు నా స్విచ్ ఆఫ్ అయింది నా ఫోను ఇక్కడ ఆనే ఉందా చెప్పన్న ఏమైంది సార్ ఎంత వచ్చిందనే ఏమవుతుంది 90 వచ్చింది మీకు ఇంకా తీసుకోండి నాకు తెలియదు ఎంత వచ్చింది ఇది మీ స్ట్రా తీసేయండి ఈ పైప్ తీసేయండి బ్రదర్ తొంభై వచ్చిందా 90 ఏమన్నా నాకు తెలియదు మరి నాకు తెలియదు ఎంత వచ్చింది అంట ఒకటే ఫోన్ కొడుతుంది నవీన్ తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో చేస్తున్నప్పుడు దాంట్లో రాకపోతే మాత్రం ఆయన అదృష్టమే, వస్తే మాత్రం ఇక ఉన్నది గోస. ఎందుకంటే ఆ 10,000 రూపాయల జరిమానా ఎంతవరకు, 6 నెలల జైలు శిక్ష అనేది ఎంతవరకు ఉంటుందో ఏమో అక్కడ చూడాల్సిందే. ఎందుకంటే 10,000 రూపాయల జరిమానా విధించి 6 నెలల జైలు శిక్ష ఉంది అని చెప్పినాక కూడా ఈ మందు బాబులు మాత్రం పోలీసులతో మాకేంది, అయినా మేము దొరుకుతామా, మేము దొరకం, మాకు ఇష్టం వచ్చినటువంటి తొవ్వలో మేము వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక దిశలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దరిద్ర దేవత ఎంబడబడిన తర్వాత దొరకక తప్పదు, ఏ గలీలో పోయినా దొరుకుతారు. అట్లనే ఇప్పుడే నాచారం క్రాస్ రోడ్ దగ్గర గంజాయికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్యాకెట్ పట్టుకొని వెళ్తున్నటువంటి వ్యక్తిని, ఒక యువకుడిని పోలీసులు ఇప్పుడే పట్టుకోవడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మన అందరి న్యూస్ ద్వారా చూడొచ్చు ఒకసారి. అది ఎంత ఏంటి క్వాంటిటీ అనేది పోలీసులు, మేము పోలీస్ స్టేషన్లో రేపు చెప్తాము, ఈ టైంలో అసలు ఎవరు ఏంది అతని ఆచూకీ మనకు తెలియదు కాబట్టి నేను చెప్తాము, మా పైసా అధికారులను అడిగి మేము చెప్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టుకున్నటువంటి పోలీసులు చెప్తారు. 31st నైట్ ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి యువతకి, మందుబాబులకు మరియు వాహనదారులందరికీ కూడా అందరి న్యూస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే నియమాలు ఏమిటి అంటే 31st నైట్ మాత్రము తాగొద్దు, ఫ్లైఓవర్లను కూడా వాడొద్దు అని చెప్పేసి, ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకున్నాము. అలా అని చెప్పేసి ఒకవేళ తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మేము విధించేటువంటి శిక్షలకు కూడా అర్హులు అవుతారు. కాబట్టి వాటికి
శిక్షకు దూరం ఉండాలంటే తాగకుండా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ తెచ్చినామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. 2023 సంవత్సరానికి ఈ రోజుతో ముగింపు కాబట్టి 2024 సంవత్సరంలో మరో గంటలో హాఫ్ అన్ అవర్లో అడుగు పెడుతున్నాం కాబట్టి అందరి న్యూస్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా, నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరి తరపున, మా తరపున, మా కెమెరామెన్ బాలు అన్న తరపున, మా శేఖర్ తరపున, మా వినయ్ తరపున, మా టీం మొత్తం సభ్యులందరూ 20 మంది తరపున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ మహేష్. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.